ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గుదొంతరలు. ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో. వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు. తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు. సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసవిసలు. సందు చూసి చకచకాడే జూదశిఖామణులు. పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు. తమ నిగనిగనగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే.
పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగా కనరండి, కోడి పందెం కాదండి జోడు బంధం చూడండి. హే ఇద్దరినొక్కటి చేసే మండపాన అందరికందరు బంధువులండి, హే మంగళవాద్యం మోగే ముహూర్తాన చిందర వందరలెందుకండి. మనువు కథ ఇలా మొదలయింది, మనసులను అదే కలుపుతుంది, నడుమ గల తెరే తొలగునండి, వరస గలుపుతూ పలకరండి. పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగా కనరండి. సంఘం శరణం గచ్చామి అంటూ బుద్ధుని ఆలోచన విధానాలతో, బుద్ధుని చెప్పినట్లుగా బుద్ధుని విధి విధానాలతో ఈరోజు వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రుల సమ్మతితో, బంధుమిత్రుల సమ్మతితో, కుటుంబ సమేతంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఈ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు కమిడి వారి వివాహ ఆహ్వానాన్ని మన్నించి ఎవరైతే ఈ నవీన్ గారు మరియు భువనసాయి గారు ఈరోజు వివాహం చేసుకుంటున్నారో ముందుగా వారిద్దరికీ, వారి కుటుంబకులకు, బంధుమిత్రులకు మా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, వివాహాన్ని అనుసరించి ఇక్కడ జరగబో ప్రతి కార్యక్రమం కూడా బుద్ధుని ఆలోచన విధానాలతో జరుగుతున్నది అన్న విషయాన్ని గ్రహించి ముందుగా ఈ వివాహానికి నవీన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. రండి సార్, తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. కూర్చోండి. అలాగే ధినక్తరి నక్తిక్ తోం ధీం ధినక్తరి నక్తిక్ తోం ధీం ధినక్తరి నక్తిక్ నక్తిక్ తోం. గుప్పెడంతా గుండెల్లో చెప్పలేని ఆనందం, ఈ క్షణాలే ఎంతో సంతోషం, జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం, అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం. ధీం ధినక్తరి నక్తిక్ తోం ధీం ధినక్తరి నక్తిక్ తోం ధీం ధినక్తరి నక్తిక్ నక్తిక్ తోం. కరుడు నడిచాడు అందరి మార్గం అదేను అనడు, అందరిగా చేసి బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం. ఇది ఒక దేవుడు, స్వర్గాలు, నరకాలు అంటూ చూపించకుండా వాస్తవిక ఆత్మ మీద ఆధారపడుతూ హేతువాద దృక్పథంతో, పరిశీలనాత్మకమైనటువంటి ఆలోచన విధానంతో ఏది మంచి ఏది చెడు అప్పటి పరిస్థితులను బట్టి మీరు అధ్యయనం చేసుకుని వాటిని బేస్ చేసుకుని బుద్ధుడు చెప్పాడని కానీ మరొక మహనీయులు చెప్పాడని కాకుండా మీకు మీరుగా అప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా అది నిజము అని నమ్మగలిగితేనే దానిని మూఢనమ్మకాలతో కానీ, మూఢాచారాలతో కానీ, మూఢ సాంప్రదాయాలతో కానీ ముడిపెట్టకుండా సైంటిఫిక్గా మీ ఆలోచన విధానాన్ని పరిశీలనాత్మకంగా చేసుకుంటూ ముందుకు వెళుతూ మీ ఆలోచన విధానం ఉండాలి అని చెప్పినటువంటి బుద్ధుని ఆలోచన విధానంతో జరుగుతున్నటువంటి వివాహ వ్యవస్థ. దీనికి
ఎటువంటి మూఢనమ్మకాలు కానీ మూఢాచారాలు కానీ ఉండవు. అట్లానే సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి ఈ పెళ్లిలో ముహూర్తాలతో కానీ ముహూర్త విశేషాలతో కానీ ఎటువంటి సంబంధం లేకుండా జరిగేటువంటి స్వేచ్ఛాపూరితమైనటువంటి వివాహ వ్యవస్థ. బుద్ధుడు కోరుకున్నట్లుగా పెళ్ళంటే స్త్రీకి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉండాలి, స్త్రీ పురుషుల ఐక్యతను తెలియజేసేటట్టుగా ఉండాలి. స్త్రీ అంగీకారం లేకుండా, అంటే తల్లిదండ్రులు చెప్పారని కానీ, తల్లిదండ్రులు బలవంతం చేశారని కానీ, లేదంటే పెద్ద మనుషులు బలవంతం చేశారని కానీ, సంఘము చెప్పిందని కానీ బలవంతపు దాంపత్య జీవితాన్ని ఏర్పరచకుండా స్వేచ్ఛాపూరితమైనటువంటి ఆలోచన విధానంతో స్వతంత్రంగా స్త్రీ తను ఎవరిని పెళ్లి చేసుకుంటుందో, ఎందుకు చేసుకుంటుందో, ఎవరిని చేసుకోవడం ద్వారా తన జీవితాంతం మంచి అందమైన ఘనమైన బలమైనటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకుంటాను అని భావిస్తుందో అట్టి స్వతంత్రతతో కూడినటువంటి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైనటువంటి వివాహ వ్యవస్థగా ఎన్నుకున్నదే ఈ బుద్ధుని వివాహం. ఈ బుద్ధుని వివాహంలో ముందుగా వధూవరులిద్దరి యొక్క అంగీకారాన్ని మీ అందరి ఆధ్వర్యంలో తెలుసుకుని తదుపరి ప్రమాణ స్వీకారాల ద్వారా వివాహ వ్యవస్థలోకి వెళ్ళడం జరుగుతుంది. ముందుగా నవీన్ భువన్ సాయి గారిని వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఒకరు ఎదురెదురుగా నిల్చోవలసిందిగా కోరుచున్నాం. ముందుగా బుద్ధుడు చెప్పినట్లుగా బుద్ధుని ఆలోచన విధానంతో స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణంలో స్త్రీని పరిపూర్ణటువంటి వ్యక్తిత్వంగా, ఇదివరకు శాస్త్రాలు చెప్పాయని కానీ మత గ్రంథాలు చెప్పాయని కానీ స్త్రీని తక్కువ చేస్తూ, స్త్రీని పురుషుడి కింద బానిసను చేస్తూ చూపించేటువంటి విధానం ఉండకుండా ముందుగా స్త్రీ అంగీకారాన్ని మనందరి ముందు, సంఘం ముందు, సమాజం ముందు తెలుసుకున్న తరువాత తదుపరి కార్యక్రమాలకు వెళ్తాం జరుగుతుంది. ముందుగా భువన్ సాయి గారిని ఉద్దేశించి నవీన్ గారిని ఉద్దేశించి భువన్ సాయి గారి అంగీకారం తెలుసుకోవడం జరుగుతుంది. మైక్ దగ్గర పెట్టుకోండి, ఆన్ చేస్తున్నాను. రైట్, మీరు నవీన్ గారిని పూర్తిగా చూసారా? చూసాను. అతనిని పెళ్లి చేసుకోవడం మీకు పూర్తి సమ్మతమేనా? సమ్మతం. ఈ వివాహ వ్యవస్థ ద్వారా మీరు మంచి దృఢమైన ఘనమైన బలమైన జీవితాన్ని పొందగలను అని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ఈ వివాహం మిమ్మల్ని తల వంచి ఎవరిని చేసుకుంటున్నారో చూడకుండా మేము ఈ వివాహం చేయట్లేదు అన్న విషయాన్ని మీరు గ్రహించి మీరు చేసుకునేటువంటి వ్యక్తిని తల ఎత్తి చూసి చేసుకోవలసిందిగా, మీరు ఈ వివాహ వ్యవస్థలో మీకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మీకు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు ఆయనకి ఇవ్వండి. నవీన్ గారు భువన్ సాయి గారిని మీరు వివాహం చేసుకుంటున్న ఎటువంటి ఇబ్బంది లేదు కదా? ఆమెను మీరు పూర్తిగా చూసి ఆమె గురించి పూర్తిగా అవగాహన పొందిన తర్వాతే ఈ వివాహం చేసుకుంటున్నారని మేము భావించవచ్చా? ఈ సమాజం భావించవచ్చా? మీ ద్వారా ఆమె ద్వారా మీకు మంచి బలమైన ఘనమైన జీవితం ఏర్పడుతుందని నమ్మొచ్చా? థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క సమ్మతిని తెలియజేసిన తర్వాత సమాజం దృష్టిలో, సమాజం సాక్షిగా మీ యొక్క సమ్మతి తెలియజేసిన తర్వాత మీరు ఒకరినొకరు ఉద్దేశించి ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరుగుతుంది. ముందుగా నవీన్ గారిని ఉద్దేశించి ముందుగా భువన సాయి గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. తీసుకుంటాను. తలపైన చేయి పెట్టాలి, ఈయన తలపైన. రైట్, మైక్ దగ్గర పెట్టుకోవాలి. ఓకేనమ్మా? రైట్. భువన సాయి అను నేను, నవీన్ అను మిమ్ములను తల్లిదండ్రుల సాక్షిగా, బంధుమిత్రుల సాక్షిగా, సమాజం సాక్షిగా, సంఘం సాక్షిగా, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని హితబోధ చేసిన సమాజ సమానత్వాన్ని పెంపొందించిన గౌతమ బుద్ధిని సాక్షిగా కష్ట సుఖములలో కలిమి లేములలో సమబాధ్యత వహిస్తూ స్త్రీ పురుషులిద్దరు సమానులే అన్న భావనతో సంఘం సాక్షిగా సమాజం సాక్షిగా ఈ వివాహము నా సొంత ఆలోచనతో
ఆలోచన నా సొంత అంగీకారముతో నా సొంత అంగీకారము ఎవరి బలవంతము ఎవరి బలవంతము ఎవరి ప్రలోభము ఎవరి ప్రలోభము ఎవరి ప్రమేయము ఎవరి ప్రమేయము లేవని తెలియజేస్తూ లేవని తెలియజేస్తూ స్త్రీ పురుషులిద్దరూ స్త్రీ పురుషులిద్దరు సమానులే సమానులే అన్న భావనతో అన్న భావనతో స్ఫూర్తిదాయక స్ఫూర్తిదాయక జీవితమును జీవితమును చూపుతానని చూపుతానని సమాజంలో సమాజంలో విలువైన జీవితంతో విలువైన జీవితం భార్యగా భార్యగా బాధ్యతతో బాధ్యతతో కలిసి జీవిస్తానని కలిసి జీవిస్తానని ఈ సంఘం సాక్షిగా ఈ సంఘం సమాజం సాక్షిగా సమాజం సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణము చేయుచున్నాను. చప్పట్లు కొట్టాలండి అందరూ కూడా. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే తలపైన చేయబడి తల్లి అటు చూడండి, ఇద్దరు చూడాలి. మిడిల్ దొంగ చూపు చూస్తున్నాడు. రైట్ రైట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు అన్నా చూడాలి అన్నా ఇలాగా కెమెరా జస్ట్ లైట్ కెమెరా ఓకే రైట్. మీకు సరిపోతాయి. ఎందుకు మొత్తం మార్కెట్ పెట్టేస్తున్నారు ఇక్కడ? పర్లేదు సార్. ఇప్పుడు భువన సాయి గారు చేసిన ప్రమాణ స్వీకారం మీకు అర్థమైంది కదా? మీకేమైనా మళ్ళీ ఏమైనా చెప్పాలా? ఓకే ఓకే రైట్. ఇప్పుడు భువన సాయి గారు తన అంగీకారాన్ని, తన స్వేచ్ఛను, తన స్వతంత్రను, తన ఆశను, తన కోరికను అంతా తన సొంత ఆలోచనతో, అంటే ఎటువంటి అనారోగ్యకరమైనటువంటి పరిణామం లేకుండా పరిపక్వతతో కూడినట్లుగా ఎవరిని చేసుకుంటే తను ఈ వివాహ వ్యవస్థ ద్వారా తన సుఖవంతమైన అందమైన జీవితాన్ని పొందుతానని భావిస్తుందో తన నిర్ణయాన్ని ఈ సమాజం దృష్టిగా తెలియజేసినందుకు ఆమెకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమంలో భువన సాయి గారిని ఉద్దేశించి నవీన్ గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుచున్నాను. తలపైన చేపట్టండి సార్. దగ్గర పెట్టుకోండి. నమో తస్స నమో తస్స భగవతో భగవతో అర్హతో సమానం సమానం బుద్ధస్స బుద్ధస్స బుద్ధం చరణం గచ్చామి బుద్ధం చరణం గచ్చామి ధమ్మం చరణం గచ్చామి ధమ్మం చరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి. సంఘం చరణం గచ్చామి. నవీన్ బాబు అని నేను, నవీన్ బాబు అని నేను, భువన సాయి అను మిమ్ములను భువన సాయి అని మిమ్మల్ని తల్లిదండ్రుల సాక్షిగా, తల్లిదండ్రుల సాక్షిగా, సంఘం సాక్షిగా, సంఘం సాక్షిగా, సమాజం సాక్షిగా, సమాజం సాక్షిగా, బంధుమిత్రుల సాక్షిగా, బంధుమిత్రుల సాక్షిగా సమాజంలో సమాజంలో హేతువాద దృక్పథంతో హేతువాద దృక్పథంతో సమానత్వాన్ని బోధిస్తూ సమానత్వాన్ని బోధిస్తూ స్త్రీ పురుషుల మధ్యన స్త్రీ పురుషుల మధ్య ఐక్యతకు పునాదులు వేసిన, ఐక్యతకు పునాదులు వేసిన, సమానత్వంతో కూడిన సమానత్వంతో కూడిన వివాహ వ్యవస్థకు వివాహ వ్యవస్థ దారులు చూపిన దారులు చూపిన గౌతమ బుద్ధుని గౌతమ బుద్ధుని సాక్షిగా సాక్షిగా కష్ట సుఖములలోనూ సుఖములను కలిమి లేములలోనూ సమబాధ్యత బాధ్యత వహిస్తూ వహిస్తూ స్త్రీ పురుషులిద్దరూ స్త్రీ పురుషులిద్దరు సమానులే సమానులే అన్న భావనతో అన్న భావనతో స్ఫూర్తిదాయక పూర్తిదాయక జీవితమును జీవితమును చూపుతానని చూపుతానని సమాజంలో సమాజంలో విలువైన జీవితంతో విలువైన జీవితం భర్తగా భర్తగా బాధ్యతతో బాధ్యతతో కలిసి జీవిస్తానని కలిసి జీవిస్తానని ఈ వివాహము ఈ వివాహం నా సొంత ఆలోచనతో, నా సొంత నా సొంత అంగీకారంతో, సొంత అంగీకారం ఎవరి బలవంతము, ఎవరి బలవంతం ఎవరి ప్రలోభము, ఎవరి ప్రలోభం ఎవరి ప్రమేయము ఎవరి ప్రమేయం లేవని తెలియచేస్తూ తెలియజేస్తూ ప్రమాణము చేయుచున్నాను. చేస్తున్నాను. చప్పలు కొట్టాలండి అందరూ కూడా. చప్పట్లు. చేతులు నొప్పి పుడితే వద్దులండి, నొప్పి పుట్టిన వాళ్ళు కొట్టండి. రైట్. ఒక్కసారి మీరు మళ్ళీ చెయ్యి పెట్టండి. అయిపోయింది. వీరిద్దరూ సమానత్వాన్ని పెంపొందించుకుంటారంటూ ఇక నుంచి స్త్రీని ఎప్పుడు కూడా పురుషుడు తక్కువ చేసి చూడకూడదు అన్నట్టుగా తన ఉద్దేశాన్ని ఈ సమాజాన్ని తెలియజేస్తూ స్త్రీకి మొదటి అవకాశం ఇస్తూ తన పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలతో భువన సాయి గారు నవీన్ గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఎవరి బలవంతం లేదు అనేటువంటి అభిప్రాయం తెలియజేస్తూ భువన సాయి గారు నవీన్ గారికి పూలమాల ధారణ చేయవలసిందిగా కోరుచున్నాం. చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. చప్పట్లు. సాయి గారిని తన యొక్క జీవిత భాగస్వామిని చేసుకోవడానికి పూర్తి సమ్మతిని తెలియజేస్తూ ఎవరి బలవంతము, ఎవరి ప్రలోభము, ప్రమేయము లేవని తను స్వేచ్ఛ స్వతంత్రాలతో మనస్ఫూర్తిగా తన భార్యగా అంగీకరిస్తున్నానని ఈ సమాజాన్ని తెలియసేలా
బుద్ధుని వివాహ వ్యవస్థలో దండలు మార్చుకోవడం ద్వారా బాధ్యతలు పంచుకున్నట్లుగా తమ అంగీకారాన్ని తెలియజేసినట్లుగా ఈ సమాజం గుర్తించేలా తెలియజేస్తూ ఇప్పుడు నవీన్ గారు భువన్ సాయి గారికి పూలమాల ధారణ చేయవలసిందిగా కోరుచున్నాను. చప్పట్లు కొట్టాలని అందరూ కూడా, పెళ్లికి వచ్చిన వాళ్ళు భోజనం చేసే చేతులతో చప్పట్లు కూడా కొట్టాలి. పట్టుకోండి. భార్యాభర్తలు అయ్యారు అనేటువంటి విషయాన్ని మనం అంగీకరించేటట్టు చేస్తూ వీరికి మాంగళ్య ధారణ చేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది కాబట్టి సాక్షిగా, తల్లిదండ్రుల సాక్షిగా ఈ యొక్క మాంగళ్య ధారణ ఏమా తల్లి ఇప్పుడు నవీన్ గారు భువన సాయి గారికి మాంగళ్య ధారణ చేయవలసిందిగా కోరుచున్నాం. చేయండి. చూసుకోండి ఒకసారి, ఇద్దరు చూసుకోండి. వెయిట్ స్మైల్ అన్నా, డౌన్ హెడ్ డౌన్ 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 స్మైల్. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇద్దరు చూడండి. ఇద్దరు కెమెరా చూడాలి. ఒకసారి కెమెరా వైపు చూడండి. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు భువన సాయి గారు నవీన్ గారిని తన జీవిత భాగస్వామిగా ఆహ్వానించుకోవాల్సిందిగా కోరుచున్నాం. తలపైకెత్తండి. గౌతమ్ బుద్ధుడు చెప్పినట్టుగా స్త్రీ పురుషులిద్దరి మధ్య సమానత్వాన్ని పెంపొందిస్తూ పురుషుడు ఎక్కువ కాదు, స్త్రీ తక్కువ కాదు, స్త్రీ ఎక్కువ కాదు, పురుషుడు ఎక్కువ కాదు, అసమానతలు అనేవి ఏవి లేవు అని తెలియజేస్తూ ఆయన చూపిన మార్గంలో ఆయనకు అనుగుణంగా జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి వివాహ కార్యక్రమాన్ని తదుపరి కార్యక్రమంలో వీరిద్దరూ కూడా బుద్ధుని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఆయనకి గౌరవాన్ని ఇస్తూ రెండు ఒకసారి ఇద్దరు చెరువు మరి అంత చూపించవసరం లేదు. ఓకే రైట్, వేసుకున్నాం.
ముందుగా భువన సాయి గారు నవీన్ గారికి వేయవలసిందిగా కోరుచున్నాను. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మీ యొక్క అభినందనలు, మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ యొక్క గౌరవాన్ని వీరిద్దరి పెళ్లిని అంగీకరింపజేసేటట్లుగా మీ యొక్క కరతాళతనం ద్వారా ఈ వివాహ వ్యవస్థలో వీరిద్దరూ చాలా బలంగా తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి భావిస్తూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. కూర్చోండి సార్ మీరిద్దరు కూడా. బ్రదర్ ఒక ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీరగట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. ఒప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. నానే వచ్చాడు యమ్మ. ముందుగా భువన సాయి నవీన్ గారులకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు వీరిద్దరూ వివాహం చేసుకోవడం ద్వారా నేటి నుంచి వీరిద్దరూ భార్యాభర్తలు అన్న విషయాన్ని వీరిద్దరూ గ్రహించి, ఇకపై జీవితంలో వీరిద్దరూ ఒంటరి కాదు అన్న విషయాన్ని గ్రహించి, వివాహం అన్నది శుభ సూచకం అన్న విషయాన్ని తెలుసుకుని, ఎవరైతే తమ వివాహ వ్యవస్థను భార్యాభర్తలుగా వీరిద్దరూ కష్ట సుఖాలకు భాగస్వాములయ్యి, వివాహం అనేది ద్విచక్ర వాహనం లాంటిది అన్న విషయాన్ని గ్రహించి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు తగ్గించుకునేటువంటి మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకుని, ఆర్థికంగా సామాజికంగా వారి యొక్క అభివృద్ధి వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తూ, స్త్రీ పురుషులిద్దరూ సమానమే అనేటువంటి భావన వారు ఏర్పాటు చేసుకుని, పురుషుడు కుటుంబ పోషణకు అధిక ప్రాధాన్యత వహించడం ద్వారా స్త్రీ వంటింటి కుందేలు, స్త్రీ పురుషుడి బానిస అనేటువంటి విధానాన్ని చూపకుండా సహధర్మచారిణి పట్ల ప్రేమ, కరుణ, దయ, జాలి చూపించాలి. స్త్రీని అర్థం చేసుకోవడానికి తను ఎక్కువగా ప్రాధాన్యత వహించాలి. స్త్రీ పురుషులిద్దరూ కూడా సమఉజ్జీలుగా, అంటే ఒకరి కోసం ఒకరు తమ అభివృద్ధిని కాంక్షించకుండా ఇద్దరు కూడా సమానత్వాన్ని చూపించుకుంటూ సమసమానత్వంతో ఇద్దరు కూడా ముందుకెళ్లడం ద్వారా ఈ సమాజంలో బలమైనటువంటి వివాహ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటారని, అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా మ్యారేజెస్ బిట్వీన్ షుడ్ బి వన్ ఆఫ్ ది గ్రేట్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్. ఎవరైతే ఈ సమాజంలో భార్యాభర్తలు అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు, వారిద్దరూ మంచి జీవితాన్ని చూడాలనుకునే వాళ్ళు, మంచి జీవన విధానాన్ని చూపించాలనుకున్న వాళ్ళు, తమ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్న వాళ్ళు, ఆర్థికంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా విడిపోకుండా ఈరోజు ప్రారంభమైనటువంటి ప్రేమ తమ చివరి మజిలీ వరకు కూడా కొనసాగించాలి అంటే వారి ఇరువురి మధ్యన కూడా స్నేహము అనేటువంటి బంధం, అంటే వారిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోవాలని చెప్తాడు. ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోయి కష్ట నష్టాలను, బాధలను, ఇబ్బందులను, సమస్యలను ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు భార్య ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, సంతోషాలు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, నష్టాలు అవ్వచ్చు, భర్త తను ఫేస్ చేసినటువంటి ప్రతి విషయాన్ని భార్యతో, భర్తకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని భర్తతో, ఇలా ఒకరికొకరు ఒకరి మీద ఒకరు బలమైనటువంటి నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుని, స్నేహితుల్లా ఎవరైతే బంధాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తారో వారు బలమైనటువంటి బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఉంటారు. వారిద్దరూ పిలుచుకునే పిలుపుల్లో చాలా గౌరవం ఉండాలి. భార్యను భర్త గౌరవించాలి, భర్తను భార్య గౌరవించాలి. పిలుచుకునే పిలుపు చాలా గౌరవంగా ఉండాలి. బూతులు మాట్లాడుకోవడం అనేటువంటి సందర్భం మీకు ఎంత అసహనం వచ్చినా, ఒకరి పట్ల ఒకరికి ఎంత అసూయ వచ్చినా,
ఒకరినొకరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడినా కూడా మీ ఇద్దరి మధ్యన బూతులు రాకూడదు, భూత పదాలను ఉపయోగించకూడదు అనేటువంటి విషయాన్ని మీరిద్దరూ గ్రహించాలి అని చెప్పి తెలియజేస్తున్నాం. సమాజంలో ఒకప్పుడు స్త్రీని స్త్రీగా చూడలేదు, ఒక బానిస కింద. అంటే తను ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎందుకు చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి అంటే తనకు నచ్చినటువంటి వ్యక్తిని ఎవరిని చేసుకుంటే తన మనసు ఒప్పుకుంటుందో, ఎవరిని చేసుకుంటే తన మనసు అంత అందమైన ఘనమైన జీవితాన్ని విధానాన్ని ఏర్పాటు చేసుకుందని భావిస్తుందో అటువంటి స్వేచ్ఛ లేకుండా, స్వతంత్రం లేకుండా పెద్దలు చెప్పారని పెళ్లి చేసుకోవాలి, తల్లిదండ్రులు బలవంతంగా చేసుకోమన్నారని చేసుకోవాలి, సమాజం చెప్పిందని పెళ్లి చేసుకోవాలి, సంఘం చెప్పిందని పెళ్లి చేసుకోవాలి. బలవంతపు వివాహ వ్యవస్థలు ఉండేవి. బుద్ధుడు వచ్చిన తర్వాత పురుషుడు ఎక్కువ కాదు, స్త్రీ తక్కువ కాదు, స్త్రీ పురుషులిద్దరూ సమానమే, సమానత్వాన్ని చూపించేటువంటి సమానత్వపు వివాహ వ్యవస్థ ఈ సమాజంలో ఉండాలి అని చెప్పాడు. ఆయన తర్వాత జ్యోతిరావు పూలే వచ్చిన తర్వాత స్త్రీ పురుషులిద్దరి మధ్యన సమానత్వాన్ని చూపిస్తూ మొదటిది సమానత్వపు వివాహాన్ని చేశాడు. ఈ సమాజంలో స్త్రీ గౌతమ బుద్ధుని తర్వాత, అంటే ఇంతకు ముందు శాస్త్రాలు స్త్రీని చదవకూడదు, స్త్రీ చదువుకోకూడదు, స్త్రీ ఉద్యోగం చేయకూడదు, స్త్రీ పురుషులతో పాటు సమానత్వాన్ని, సమాన అవకాశాలు ఎదుర్కోకూడదు అని ఈ సమాజం కొన్ని శాస్త్రోక్తమైనటువంటి విధి విధానాలతో, కొంతమంది చరిత్రలో స్త్రీలు వేదాలు చదవారని, స్త్రీలు వేదాలు చూశారని చెప్పి నాలుకలు కోసినటువంటి చరిత్ర ఈ భారతదేశ చరిత్ర. ఈ మతంలోనే కాదు, ప్రపంచంలో అన్ని మతాలలో కూడా స్త్రీని చాలా తక్కువగా చూస్తారు, స్త్రీని ఎప్పుడు కూడా బానిసగా మాత్రమే చూస్తారు. ఇప్పటికీ ఈ సమాజంలో పురుషుడంటే ఒక వనరు, పురుషుడంటే ఒక బలమైనటువంటి సంపద అన్నట్టుగానే చూస్తారు. స్త్రీయే తనకి ఆడబిడ్డ పుట్టినప్పుడు చాలా సంకోచిస్తుంది, చాలా బాధపడుతుంది, మగపిల్లడు పుట్టలేదని చెప్పి బాధపడుతుంది. స్త్రీనే చరిత్రలో శత్రువులు చేసినటువంటి ఈ సమాజంలో, ఈ ఆధునిక చరిత్రలో ఎంతో మంది మహనీయులు స్త్రీ అస్తిత్వం కోసం, స్త్రీ స్వేచ్ఛ కోసం, స్త్రీ స్వతంత్రం కోసం, స్త్రీ తనకు నచ్చినటువంటి వివాహ వ్యవస్థ కోసం, స్త్రీ తనకు నచ్చినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం, స్త్రీ తనకు నచ్చిన వృత్తిని ఎంచుకోవడం కోసం, స్త్రీ తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకోవడం కోసం, స్త్రీ స్వేచ్ఛగా బ్రతకడం కోసం, స్త్రీ స్వతంత్రంగా బ్రతకడం కోసం గౌతమ బుద్ధుని తర్వాత, రాజ్యాంగం తర్వాత మంచి జీవన విధానం స్త్రీలకు ఏర్పడింది. ఈరోజు స్త్రీలందరూ అన్ని రంగాలలో సమఉజ్జీలుగా పురుషులతో పోటీ పడే స్థితికి భారతదేశంలో ఉన్న, ఇంకా స్త్రీలపైన చాలా అఘాయిత్యాలు, ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ కారణం స్త్రీని పురుషుడు తనకంటే తక్కువ అనేటువంటి అహంకారపూరితమైనటువంటి భావన వదిలేసి, స్త్రీ కూడా నాతో ఒక మనిషిగా గౌరవించాలి, మనిషిగా తనని విధి విధానాలలో ఎటువంటి లోపాలకు గురి చేయకుండా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అట్లానే భార్యాభర్తలు ఇద్దరు కూడా తమకు పుట్టబోయేటువంటి బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్లకు మనకంటే ఎక్కువ విద్యాబుద్ధులు, మనకంటే ఉన్నతమైన లక్ష్యాలను, ఉన్నతమైన రంగాల్లో వారు స్థిరపడేలా మీ యొక్క విధి విధానాలను ఇప్పుడే రూపొందించుకోవాలి. మీరిద్దరూ కష్ట సుఖాలకు భాగస్వాములు అవ్వాలి. దాపరికాలు లేని, రహస్యాలు లేని, అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యన కూడా దాపరికాలు ఎప్పుడూ ఉండకూడదు, భార్యాభర్తలు ఇద్దరి మధ్యన కూడా రహస్యాలు ఎప్పుడూ ఉండకూడదు. రహస్యాలు లేని జీవన విధానాన్ని ఎప్పుడైతే భార్యాభర్తలు ఈ సమాజంలో కొనసాగిస్తారో వాళ్ళ మధ్యన అద్భుతమైనటువంటి, ఘనమైనటువంటి జీవన విధానం, జీవితం ఏర్పడుతుంది. ఈ సమాజంలో ప్రతిదీ కూడా డబ్బు సంపాదన పైన మనకు ముడిపడి ఉంటుంది. డబ్బు విలువను గుర్తించాలంటే మనం సంపాదించేటువంటి ప్రతి రూపాయి విలువను గుర్తించి, ఎక్కువ మనిషి కష్టపడడానికి ప్రాధాన్యత చూపించి, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, చెడు మార్గాలలో ప్రయాణించకుండా, ఒక స్త్రీ ఎట్లా ఫీల్ అవ్వాలంటే, నాకు ఒకడే పురుషుడు నా జీవితంలో, ఒక భర్త మాత్రమే, తనే మాత్రమే. ఒక పురుషుడు ఎట్లా ఫీల్ అవ్వాలంటే, తను నాకు ఈమె మాత్రమే భార్య అని ఫీల్ అవ్వాలి. అంతేగాని అంటే భారత రాజ్యాంగం ప్రకారం మనకు నచ్చితే ఒక స్త్రీని ఉంచుకోవచ్చు, లేదంటే విడాకులు తీసుకోవచ్చు, మళ్ళీ పునర్వివాహం చేసుకునేటువంటి హక్కులు ఉన్నాయి కదని చెప్పేసి స్త్రీ పురుషులిద్దరూ కూడా చిన్న వాటి కంటే అర్థం చేసుకోలేని మనస్తత్వం వల్ల కానీ, అసూయత గాని, ద్వేషం గదో కానీ వీరిద్దరూ చిన్న విషయాలకు ఇబ్బందులు గురి చేసుకుని జీవితాన్ని అస్తవ్యస్తం చేసి అప్పటి వరకు కొనసాగించినటువంటి జీవన విధానాన్ని, జీవితాన్ని మళ్ళీ పునఃప్రారంభించి కొత్త జీవితం కోసం వెంపర్లాడితే అప్పటికే మీరు సాగించినటువంటి కొంత జీవితాన్ని కోల్పోతారు. ఒక పురుషుడు స్త్రీతో చెబుతాడు, నిన్ను చేసుకోవడం ద్వారానే నా జీవితం ఇలా నాశనం అయిపోయింది అంటాడు. కానీ ఆ పురుషుడు నీ ద్వారా నాకేమి
బాగుపడింది, నా జీవితానికి ఏమి ఉద్ధరణ జరిగింది అని స్త్రీ అడిగితే సమాధానం చెప్పలేని స్థితిలో పురుషుడు ఉంటారు. స్త్రీ కూడా చాలా సందర్భాల్లో తనకు వచ్చినటువంటి కోపాన్ని, ఉద్రేకాన్ని చాలా బూతుల ద్వారా కానీ లేదంటే మరే ఇతర మార్గాల ద్వారా కానీ చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో అయినా, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అయినా స్త్రీ తన కోపాన్ని, తన అసహనాన్ని, తన అసూయను తగ్గించుకుని భర్త నాకు చెప్పొచ్చు, భర్త కాబట్టి నాకు చెప్పాడు, లేదంటే ఒక 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఏమండి మీరు ఇలా వృధా చేస్తున్నారు, దీనివల్ల మనం నష్టపోతాం ఆర్థికంగా అని భార్య చెప్పినప్పుడు నువ్వు ఆడదానిలా ఉండు, ఒకరికి పురుషుడికి మగాడికి నాకు చెప్పేంత స్థాయి నీది కాదు, నేను సంపాదిస్తున్నాను, ఖర్చు పెట్టే హక్కు నాకు ఉంది అని చెప్పి అతను 1,00,000 రూపాయలు వృధా చేసి వచ్చిన తర్వాత తను ఆలోచిస్తాడు, నేను భార్య చెప్పిన మాట వింటే ఈ 1,00,000 రూపాయలు వృధా అయ్యేవి కదంటే స్త్రీ పురుషులిద్దరూ కూడా కూర్చుని మనం ఎలా తినాలి, మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా బట్టకట్టుకోవాలి, జీవితంలో ఎటువంటి గృహ నిర్మాణాన్ని మనం పొందాలి, మనకి పిల్లలు పుడితే వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తునివ్వాలి, వాళ్ళకి ఎలాంటి భావంతో మంచి చెడు లేకుండా, సమాజంలో ఒక విలువ గౌరవం లేకుండా, అంటే నలుగురిలో మనకి ఈ వ్యక్తి మంచి వ్యక్తి, ఇతని విధానం చాలా గొప్పగా ఉంది, ఇతనిని మనం స్ఫూర్తిగా తీసుకుని ఇతనిలా మనం బ్రతుకుతారు, ఏదో ఒక రోగం వస్తుంది, తమ స్థితిగతులు మంచిగా మెరుగ్గా పెట్టాదరణం. ఈ మజిలీలో ఎవరైతే తమ జీవితాన్ని ఉన్నత లక్ష్యాల వ్యక్తి 2 పూల దండలు కొనడానికి ఓ షాప్కి వెళ్ళాడు, దండలు ఎంత అని అడిగారు, ఇక్కడ తగ్గడానికి ఇక్కడ లేవు, 500 కావాలితే తీసుకోవాలి అయితే మాని అన్నారు. 500 రూపాయలు తీసుకుని ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఎన్నో దండలు కొంటున్నాను, నీ దగ్గరికి రోజు ఈ వ్యాపారం దగ్గరికి వస్తున్నాను, నువ్వు నాకు నచ్చితే నీ దగ్గర మంచి పూలు ఉంటాయని మంచి దండలకి బుడ్డిగా వెళ్ళిపోయి నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకలా ఖర్చు పెట్టి డబ్బులు లేనప్పుడు ఒకలాగా ఖర్చు పెట్టకూడదు. ఎప్పుడు ఒకే జీవితాన్ని ముందు వాళ్ళ కోసం ఏ ఎథిక్స్ అంటే ఏ విలువలు వాళ్ళకి ఇస్తున్నాను అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళు గుర్తెరగడంతో ఉన్నత హోదాలో, ఉన్నత ఉద్యోగాలలో, నేను 10వ తరగతి చదివితే నా బిడ్డలు కనీసం డిగ్రీ చదవాలి, నేను ప్రైవేట్ పరం చేసుకుంటే నా బిడ్డలు కనీసం. ఈ సమాజంలో మనుషులు వెనకబడుతనానికి సరైన బట్ట ధరించకపోవడం వల్ల తినేస్తున్నామా, బ్రతికేస్తున్నామా, తాత్కాలిక ప్రయోజనాలకు లొంగిపోతున్నామా. 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, కష్ట నష్టాలను తట్టుకుని మంచి జీవన విధానాన్ని చూడాలని, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని, వీరికి పుట్టబోయేటువంటి బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇప్పటి నుంచే వీరు కలలు కనాలని, వీరిద్దరూ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విలువను గుర్తించు కష్టపడే మనస్తత్వంతో భార్యాభర్తలు ఇద్దరు సమబుజ్జీలుగా తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని, సమానత్వాన్ని భార్యాభర్తలు ఇద్దరి మధ్యన చూపించుకోవాలని తెలియచేస్తూ వివాహం చేయడానికి అవకాశం కల్పించినటువంటి వధూవరులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వన్స్ అగైన్ బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఉన్నారో వారంతా ఒకరొకరుగా వచ్చి వీరిద్దరిని ఆయుష్మతి అయినటువంటి వధూవరులను ఇద్దరిని కూడా మీ యొక్క దీవెనలు, ఆశీస్సులు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి, తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి.
పువ్వులకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరగోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేలా అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరగోవమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ దిక్కిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా
చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నిక్కిన చుక్కలమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున్న కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల
కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. చక్కందాల చుక్క కుదిరిందే పెళ్లి చక్క రెక్కల గుర్రం రాజు తరలొచ్చే వేగంగా పుచ్చల చెళ్ళు పూలు కుచ్చెత్తే గుమ్మందాలు అది పచ్చల బంగారాలు సిరిమూపల సందెళ్ళు చేతుల గోరింటాకు బొక్కల్లో ఎరుపెక్కింది ఆ సిగ్గుల పేరే మందారమా. అరిటాకుల విస్తళ్ళన్నీ అది తొల్లే కమ్మన్నాయి ఆ కమ్మని పిలిపే ఆహ్వానమా. సంతోషమే సంగీతమై కళ్యాణమే చిరునవ్వులే కోలాటమై వైభోగమే. కలల కావేరి కన్నె గోదారి పల్లకీలోన రాగా వలపు వెలుగాడు వరునిగా మారి వధూచి అందుకోగా పరికిణి బాల తరుణిగా మారి పసుపు పారాణితో వేద మంత్రాలు మంగళాక్షతలు నాదమే సాక్షిగా రేగు బంధాలు వీడిపోతున్న వేడుకే పెళ్లిగా. నొసట తిలకాన నిలిచి ఉన్నాడు విష్ణువే వరుని తోడు. పసిడి బుక్కల్లో బుక్క చుక్కల్లి హరికి సిరి తోడు నేడు ఇరువురై పుట్టి ఒకరుగా మారు బంధమే జీవితం. తోడు ముళ్ళేసి అడుగులేసి జరిగే సంబరం రామదేవేరి సీతారామయ్య అర్ధనారీశ్వరం.
పట్టబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వారు వీరనే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం కాలం కొమ్మపై మెరిసే నవ్వులై కలిసే గువ్వలే బంధువులు కదిలే దారిలో మెదిలే గురుతులై నడిపే దిబ్బెలే వేడుకలు ఎప్పుడో తెలిసిన చుట్టాలు ఇప్పుడే కలిసిన స్నేహితులు మనసుని తడిమిన సంగతులు కనువిందుగా ఉంది ఈ పందిరి రారండో వేడుక చూద్దాం అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువులక్కటై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసా కళ్యాణ
పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేగ మరిచిన తలుపే వెయ్యండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళన వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరోవరం వీడోవని మూడేది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని
పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళుందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళుందు పారాడగా చుట్టూ ఎవరు ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టి మేళమంటూ ఉండగా నా బట్టలంత నడుమొప్పుల్లో ఉంగరాలు బొంగరాలు నీ సుప్పుతాడు సుత్తి తిరగాలో గింగిరాలో రోజు మార్చాలి రాజేదిగా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమ్మా ధమ్మారి చమకు చమ్మా చమ్మారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి డుముకు డుమా డుమారి జమకు ఝమా ఝమారి ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి చిటికెను వేలిస్తే చివరి వరకు షికారి ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏడు గమ్మారి సిద్ధం ఉంచా ధమకు ధమా ధమారి చమకు చమా చమ్మారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి ఎవరు ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తాను కలిసిన రోజులు నడిపిస్తున్న గుంటలు నడిపిస్తూనే ఉంటాను చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిపిస్తూనే ఉంటారు ఓకే చప్పట్లు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె
వేళ మన వైపు రాదని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా కలగని వెన్నెల సమీపించను నీ పేరుగా హరివెల్లి నా మెడదల్లెను నీ ప్రేమగా హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగనే కేరింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓ పేరెంత రే కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే ఆకాశం తాకాలి అని ఉందా నాతో రా చూపిస్తా సరదా నేలంతా చుట్టేసే వీలుందా ఏముంది ప్రేమిస్తే సరిపోదా అహమప్పులన్నీ కొమ్మలై పూలవాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే దాని ఊరు మనములే ఏ మనసుని ఏ మడగకు ఏ రుజువునియో అంతే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో
వెంతుంటే ఏంటంట దూరాలు, రెక్కల్లా అయిపోతే పాదాలు. ఉన్నాయా బంధించే దారాలు, ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు. అరే నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే, అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే. జాబిలీటు చేరెను పొరపాటుననియో అంతే. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. మ్యారేజ్ అండి, మ్యారేజ్ పెద్దలు కూర్చున్న పిల్ల, లవ్ మ్యారేజ్, ప్రేమించుకున్న పిల్ల. చెప్పాలి మీరు, మీరు ఎవరికీ తెలియదు కదండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే మా చెల్లికి ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా మీరు? ఫోన్ చేశారా? ఫోను తమిళ్లో ఫోన్ చేయకుండా ఉంటారు అసలు. ఓకే, ఫోన్ చేయలేదు, ప్రపోజ్ చేయలేదు, అంతే కదా సార్ మీరు? ఇప్పుడు మా అందరి ముందు ఒకసారి ప్రపోజ్ చేయండి. మీరు నిజంగా ఫోన్ చేశారని ప్రపోజ్ చేశారన్నారనుకో, ఆల్రెడీ ప్రపోజ్ చేశారులే, ఇంక మనకి ఎందుకు ఇంకా అనుకుంది. కానీ సార్ ఏం చెప్పారు? ఫోన్ కూడా చేయలేదు అన్నారు. అంటే ఎంత పవిత్రమైన వ్యక్తి అయినా ఒకసారి చెప్పాలి కూడా నేను కోసం. చెప్పట్లే. ఓకే, సూపర్ సూపర్, థ్యాంక్ యూ. పర్వాలేదు, ఒకటైనా అంటే ఫోటో కనిపించదని కొంచెం పెద్దగా ఉంటుందండి. ఓకే, మీరు చెప్పండి సార్, చెప్పండి. పెళ్ళైందా మీకు? కమాన్, చప్పట్లు కొట్టాలి అందరూ. స్టూడియో ఓకేనండి? ఫోటో తీసిన ముందు తర్వాత ప్రపోజ్ చేస్తారా? హిందీలో చెప్తారా అంటదా? హిందీ వచ్చా? హిందీ, అరబీ కూడా వచ్చా? ఓకే ఓకే సార్, అయింది సార్. అరబీలో చెప్తారండి ఇప్పుడు. హలో, అర్థం చేసుకోకపోతే మీరు అర్థం చేసుకోండి, ఓకేనా? హృదయముఖాద్దమని నీ రూపు బింబమని తెలిపేను, హృదయమే నీకు సొంతమని. అలాంటి పాట పాడమన్నారండి వీళ్ళందరూ మిమ్మల్ని. ఒకసారి అలా ఉండి, ఒకసారి ఫోటోకి జస్ట్ కాల్ ఇక్కడ పెట్టండి. ఓకేనండి, మళ్ళీ కూర్చోబెట్టినా అదిగా. ఓకే, అయిందండి. ఓకే, ఒకసారి వాడి ఓకేనండి. ఓకే, ఐ లవ్ యూ నాని. ఓకే, సూపర్. చప్పట్లు కూడా వాళ్ళు సౌండమ్మా. ఎస్ ఎస్ సౌండ్ కూల్గా మైకొద్దు పాట పాట చప్పట్లు. జల జల జలపాతం సెల 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 ఏరుని నేను
సలసలను తాకిదు నన్ను పొంగే వరదైపోతాను చలి 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 గాలివి నువ్వు చిరు చిరు అలలు చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కిరటం నవ్వుతాను మనసంతమైపు జాబిలమ్మ తొంగి చూసనే నీటి దెబ్బ తీర్చలేని దాహమేసనే సలసల ఏరుని నేను సలసలను తాకిది నన్ను పొంగే వరదైపోతాను చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనేనే చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కిరటం నవ్వుతాను సముద్రం అంతా ప్రేమ చూపించాలి. సౌండ్ ఐటమ్ మైక్ ఏమైంది? హలో హలో అలా ఉంచు, తప్పు ఏం లేదు. సౌండ్ అడితే సముద్రం అంత ప్రేమ. ఎప్పుడైనా పడవ ఎక్కారు సార్ మీరు? పడవ ఎక్కారా? ఇది పడవ అనుకోండి. మా చెల్లికి సముద్రం అంత ప్రేమ చూపించాలి. ఎట్లా చూపిస్తారు? నేను లవ్ చేయను రా. అరే నేను ట్రై చేయనా? ఓకే 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 సరే ఓకే సరే సరే ఇక్కడ రారు సార్. సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపల చూసామా సముద్రం అంత ప్రేమ చూపించడం బావ పైకి ఆకాశంలో లేపు మరి. ఒకసారి చెప్పరు కూడా అందరూ ఒకసారి సౌండ్ గురించి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరి వేరే స్టెప్ సౌండ్ పెట్టమ్మా. సాంగ్ ఇట్టు మీరు అందరు కూడా డ్యాన్స్ చేయాలి. ఎవరు వెళ్ళొద్దు. చెప్పట్లు ఒకసారి ఓకే సార్ ఓకే ఓకే సార్ సాగాలి. ఓకే సూపర్. ఒకసారి ఒకసారి ఏదో తేడా గంటలు పడుతుంది. కమాన్ సౌండ్ ప్లీజ్. సూపర్. సూపర్ సూపర్ ఇంకా సూపర్ సూపర్. సూపర్. చూడగారు ఏమండి బాగానే వస్తారు. అసలు బాగా వేయండి బాగా.
ఒకసారి పాడకపోండి ఒకసారి. సూపర్. ఓకే, తర్వాత పాడాలి. చిన్నాపు పల్సర్ బైక్ పెట్టించిన ఏ పాట కావాలి చెప్పండి మీకు. ఓకే, పల్సర్ బైక్ సాంగ్ పెట్టామా? ఇదిగో సార్, మీరు ఒకసారి వెనుకకు వచ్చేయండి సార్. సింపిరి చుట్టదాన్ని శవలి రకన చుట్టదాన్ని చేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబా పలసరు బైకు మీద రారు బాబా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రానుకో అంటే కళ్ళు ఎర్ర చేసినావు నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పిల్లవాగానే నేను రాను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పిల్లవాగానే నేను రాను బాబా. ఓకే, ఒకసారి హైదరాబాద్ డీజే సార్ పెట్టమ్మా. హైదరాబాద్ డీజే సంఘం ఒకసారి ఒకసారి फोटो 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 ओके సారీ ఏమనుకో. బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే నీవే నా పక్కనుంటే చాలే కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల ఫోజు కొడతానే నీవే నా పక్కనుంటే చాలే కలతలు కనబడవే నువ్వు ఎదురుగా నిలబడితే గొడవలు జరగవులే ఒడిదుడుకులు కలగవులే అరక్షణమైనా అసలెప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే నాడు బ్రహ్మ కోరి రాసాడే నీకు నాకు ముడి వేసాడే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే ఓ ఆ
నేలేచే ఉన్నవే చుంటానే నువ్వే ముద్దిచ్చేదాకా మంచం దిగనే నీతో తాగేస్తూ ఉంటే కప్పు కాఫీ కొంచెం బోరంటూ ఉన్నా కాదా మాఫీ మన గదులు వీరుకువి కానీ మన మనసులు కావే ఎగరడమే తెలియదు గాని ఏ గొలుసులు లేవే నువ్వు అన్న ప్రతి ఒక్క మాట సరిగమ పదని సపాట గుండె కూడా చిందులేసేనంట చూడే ఈ పూట ఓ పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే నాడు బ్రహ్మ కోరి రాసాడే నీకు నాకు ముడి వేసాడే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చేతనైతే నువ్వే నన్నా నా నెత్తర కులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసా అసలు పోగేశా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేశా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు ఏం చదువుకున్నారు మీరు? సెవెంత్ క్లాస్ అంటే ఇప్పుడు డిగ్రీతో సమానం కదండి. వీళ్ళందరూ నన్ను ఒకటి అడిగారండి, మీరు అందరి చేత ప్రపోజ్ చేయించారు, మా మమ్మీ డాడీ చేత ఒక్కసారి ప్రపోజ్ చేయించండి మా ఎందుకే కదండి నా కోసం కదా ఇలాగా అని చెప్పేసి అడిగారు. ఓకేనా? మరొక్కసారి ప్రపోజ్ చేయదు కానీ సెవెంత్ క్లాస్ కదా పర్లేదు, ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది మీకు. ఎడగా పట్టుకోండి పొడది ఏంటన్నా ఏం కదా ఇలా పట్టుకోండి సార్, ఇది పట్టుకోండి. పిల్ల ఎన్ని సంవత్సరాలు అయింది ఏమండి? ఎన్ని సంవత్సరాలు అయింది గుర్తులేదండి దీనికి. ఇలా నుంచమ్మా 30 సంవత్సరాల్లో మేడం గారు మిమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు కదా, అందుకే నేను హ్యాపీగా ఉన్నాను మీరు. ఓకేనా? చప్పట్లు కొట్టలేదు, సరదా చేయబోతాను ఏదైనా కానీ. ఇప్పుడు మైక్ ఇస్తాను మీకు, మేడం గారికి ఐ లవ్ యూ చెప్పండి. 7th క్లాస్ చదివారు కదండి, లేకపోతే తెలుగులో చెప్పండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఓకేనా? మేడం గారు ఇలా చూడండి సార్. ఐ లవ్ యూ సార్. వీడియో రికార్డ్ అయిందండి? రికార్డ్ అయిందా? అయింది. ఓకే ఓకే 1 more అండి సార్. వీడియో రికార్డింగ్ అవ్వదంట. నేను మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినట్టే సార్, వీడియో తీసినప్పుడు
మామూలుగా ఉండదు. వీడియో షూటింగ్ ఎలా తీస్తున్నారు వాళ్ళు సింపుల్గా. ఎవరైనా తీసుకుంటారు పాపం, వాళ్ళు నవ్వుతూనే తీస్తున్నారు ఫస్ట్ నుంచి ఎవరు ఇబ్బంది పెట్టినా. ఐ లవ్ యూ. ఏమన్నా అసలు ఫీల్ లేదండి, పొడి తీసేది అయిందా? ఓకే ఏమండి ఇలా నుంచండి, మీరు ఎలా నుంచండి. ఏమన్నా కొత్తగా పెళ్ళి సిగ్గుపడిపోతున్నారండి మీరు. అమ్మా సార్ చెప్పారు కాబట్టి మీరు ఒక్కసారి లవ్ యూ టు చెప్పండి, ఓకేనా? మీరేం చదువుకున్నారండి? ఓకే, అలా పట్టుకోండి సార్, ఫ్లవర్ అలా పట్టుకోండి. ఒక ఫోటో తీసండి సార్. ఇప్పుడు ఒక రండి, అందరూ ఉన్నారు. ఇప్పుడు ఫోటో తీసుకోండి. సాంగ్ రెడీగా? అమ్మ తల్లులు, బంగారు తల్లులు, మీరందరూ ఒక రెడీగా ఉండండి. అందరూ అలా కెమెరా వచ్చింది. విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవాడు. మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సవే. మెత్తాని పత్తి పువ్వుల మరి సంటాడే నా సవే. ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే నీకు తెలుసు, కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు. కోరమీసం రుబ్బుతున్న రోషమే నీకు తెలుసు, మీసమెనక ముసురుకున్న ముసి నవ్వు నాకు తెలుసు. అడవిలు పులిలా సరసర సరసర చిల్లరే గడమే నీకు తెలుసు. అలసిన రాత్రి ఒడిలో చేరి కలవాచడమే శ్రీకి తెలుసు. సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సమే. మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సమే. గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చి వేసే నవాబు, నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గురువు. పెద్ద పెద్ద పనులు ఎట్టే చక్క పెట్టే మగాడు, వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు. బయటికి వెళ్ళి ఇద్దరెందరినో ఎదిరించేటి దొరగారు, నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు. సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సోమే. ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిల్లైనా మహారాణి.
హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే గిట్టి సురేష్ గారు, సునీల్ గారు, గిట్టి సునీల్ గారు సూపర్ సూపర్ सुपर सुपर मेरा दिल्ले मेरा चांदे मेरा दिल्ले मेरा चांदे वाव सुपर आसे सुपर చాలు ఒక మాట చెప్పండి ఆనంద్ గారు సూపర్ సూపర్ ఆనంద్ आते రాజు గారు ఒకసారి వచ్చిందా సరే డీజే పెట్టవా ఒకసారి తమ్ముడు డీజే సాంగ్ పెట్టమ్మా ఒకసారి డీజే సాంగ్ పెట్టు హైదరాబాద్ డీజే అంటే హైదరాబాదే ఓకేనా
సూపర్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన ప్రాణం నల్లని మప్పుడు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకన లోకం సుడిగాలి